నమస్తే, నేను సిరి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అందరూ 'పుష్ప 2' గురించి అయితే చాలా వరకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 'పుష్ప 2' ఎప్పుడొస్తుంది? డిసెంబర్ 5థ్‌న ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. సుకుమార్ గారి డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్‌గా ఈ సినిమా అయితే 'పుష్ప 2' వస్తుంది. 'పుష్ప 1' ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సో 'పుష్ప 2' మీద 'పుష్ప' కన్నా ఎక్కువ అంచనాలు పెరిగిపోయి ఇక్కడ సౌత్‌లోనే కాకుండా అల్లు అర్జున్ గారి ఫ్యాన్ బేస్ నార్త్లో కూడా ఒకటేసారి చాలా అంటే పాన్ ఇండియా సినిమా లెవెల్ అంటే చాలా వరకు చూసుకుంటే డబ్బింగ్ సినిమాలు చూస్తున్న ప్రజలు ఒక్కసారిగా పుష్పకి ఎంత వీర అభిమానులు అయిపోయారంటే మొన్న చూసినట్టయితే పాట్నాలో పెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో అక్కడికి వచ్చిన ప్రజల్ని చూస్తే మనకు అర్థమైపోతుంది 'పుష్ప 2' మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఎటువంటిది, ఆ సినిమా కోసం చూస్తున్న అంటే వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారో ఆ అంశం అయితే మనకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే సౌత్లో కన్నా కూడా నార్త్లో అక్కడ చూస్తే బాలీవుడ్ హీరోస్ని కూడా తలదన్నేలా అక్కడైతే ఏదైతే ఆ ఈవెంట్ జరిగిందో పాట్నాలో అక్కడ అంత ఫ్యాన్స్ జనాలు రావడం దాదాపు 10 లక్షల మంది 7 లక్షల మంది దాకా వచ్చారని చెప్పేసి అక్కడ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పడం జరిగింది. ఆయన అంటే అల్లు అర్జున్ గారి కోసమే వచ్చారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడడం జరిగింది. ఆయన గురించి చాలా మంది అక్కడ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు డిసెంబర్ 4థ్‌న బెనిఫిట్ షో 'పుష్ప 2' బెనిఫిట్ షోకి అయితే టికెట్ ధరల పెంపు విషయం గురించి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చింది. ఎప్పుడంటే డిసెంబర్ 4వ తారీఖున అర్ధరాత్రి అంటే నైట్ 9:30 నుంచి తెల్లవారుజామున 4 అంటే ఒకటి తెల్లారి అంటే డిసెంబర్ 5న ఒకటింటి వరకు కూడా మీరు షోలు వేసుకోవచ్చు. అయితే ఆ బెనిఫిట్ షోల ధర ఎంత అని అంటే ఇక్కడ 800 రూపాయలు అయితే వాళ్ళు ఖరారు చేశారు. దీని మీద జిఎస్టీ వేసుకుంటే 960 రూపాయల వరకు అవుతుంది. అంటే దాదాపు 1000 రూపాయల వరకు అవుతుంది. బెనిఫిట్ షో ఏదైతే ఉందో 9:30 నుంచి వెళ్ళి అర్ధరాత్రి 1 గంట వరకు మనం చూసుకున్నట్టయితే, ఇక అర్ధరాత్రి 1 గంట తర్వాత తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకి వాళ్ళు కూడా అనుమతులు ఇచ్చారు. సో ఆ తర్వాత డిసెంబర్ 5న 8 వరకు కూడా సింగిల్ స్క్రీన్ రేట్లు అయితే ఇప్పుడు మామూలుగా మన సింగిల్ స్క్రీన్ రేట్స్ చూసుకున్నట్టయితే 150 ఉంది. సో దానికి మళ్ళీ ఒక 150 పెంచారు. మొత్తం ఎంత అంటే 300 అయింది. దీనికి జిఎస్టీ మొత్తం కలిపి సింగిల్ స్క్రీన్స్కి మాత్రమే 500 దాకా అవుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అండ్ మల్టీప్లెక్స్కి చూసుకున్నట్టయితే 200 రూపాయల వరకు పెంచారని కూడా తెలుస్తుంది. సో 200 అంటే ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్టయితే మల్టీప్లెక్స్ రేట్స్ చూసుకున్నట్టయితే 250 రూపాయలు ఉంది. దీనికి 200 పెంచారు. సో 200 పెంచి దీనికి జిఎస్టీ వేసుకున్నట్టయితే దీనికి కూడా మోర్ దెన్ ఒక 600 to 700 మధ్యలో అయ్యేలాగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తుంటే ఇదంతా వచ్చేసి డిసెంబర్ 5th నుంచి డిసెంబర్ 8th వరకు ఈ రేట్స్. అండ్ డిసెంబర్ 9th నుంచి డిసెంబర్ 16th వరకు చూసుకుంటే సింగిల్ స్క్రీన్ వచ్చేసి 150 రూపాయలకి పెంచారనమాట. అంటే అక్కడ ఫస్ట్ చూసుకుంటే 150, ఆ తర్వాత 105, ఆ మల్టీప్లెక్స్కి వచ్చేసి 150. అండ్ ఆ తర్వాత డిసెంబర్ 17 నుంచి 23 తారీఖు వరకు చూసుకున్నట్టయితే 20 రూపాయలు సింగిల్ స్క్రీన్కి, మల్టీప్లెక్స్కి అయితే 50 రూపాయలు పెంచినట్టయితే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇక్కడ తెలంగాణలో అయితే వీళ్ళకి ఇక్కడ 'పుష్ప 2' టీంకి అయితే టికెట్ పెంపు ధరలో అనుమతులు అయితే కలిగి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే అక్కడ ఏదైతే మన పక్క రాష్ట్రమైన ఏపీలో మాత్రం ఇంతవరకు 'పుష్ప 2'కి అనుమతులు రాలేదన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే దేవరకైతే ఎంతవరకు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఇచ్చారో అంతవరకు అయితే ఇవ్వగలుగుతామని అక్కడ ప్రభుత్వం అంటున్నట్టు తెలుస్తుంది. కాకపోతే 'పుష్ప 2' టీం ఏదైతే ఉందో ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనికన్నా అంటే దేవరకు ఏదైతే వెసులుబాటు కల్పించారో టికెట్ రేట్ విషయంలో దానికన్నా ఎక్కువగా అడుగుతున్నట్టు తెలుస్తుంది. సో దాని మీద ఇంకా అక్కడ ప్రభుత్వం అయితే ఎట్లాంటి స్పందన కూడా చేయలేదని తెలుస్తుంది. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 'పుష్ప 2' ఎంతవరకు అంటే దాదాపు 2000 కోట్ల కలెక్షన్ వస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ కానీ ఎవరైతే ఈ సినిమా నిన్న చూసినట్టయితే సెన్సార్ కట్ కూడా అవ్వడం జరిగింది. సెన్సార్ బోర్డు నుంచి కూడా ఏ సీన్లు కట్ చేశారు, ఎంత నిడివి ఉంది సినిమా అనేది కూడా మనకి తెలిసిందే. అంటే సెన్సార్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసింది మనకు చూసాము. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే శాటిలైట్ రైట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ సినిమాకి దాదాపు 1000 కోట్ల కలెక్షన్స్ అయితే వసూలు అయిపోయింది. అంటే ప్రొడ్యూసర్స్ అయితే ఒక సేఫ్ సైడ్లో ఉన్నారు. ఇంకొక 1000 కోట్లు మాత్రం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి 600 కోట్లకి పైగా కూడా ఏమంటారు డిస్ట్రిబ్యూటర్స్కి తీసుకున్నారు అని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అయితే ఇంకొక
1200 కోట్ల రూపాయల బిజినెస్ జరగాలి, డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ వాళ్ళు కూడా ప్రాఫిట్లో పడాలి, ఈ థియేటర్ రెంట్స్ కూడా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇంకొక 1000 కోట్ల బిజినెస్ ఖచ్చితంగా జరగాలి. మొత్తం పుష్ప 2 మీద పెట్టుకున్న అంచనాలు ఏంటంటే 2000 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఇంకా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసినట్టే. మనం చూసుకున్నట్టయితే నార్త్లో ఇప్పటివరకు చూసుకుంటే ఫస్ట్ డే కలెక్షన్ జవాన్ అయితే షారుఖ్ ఖాన్ గారి సినిమా జవాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే జవాన్కి ధీటుగా పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది కూడా చాలా వరకు క్రిటిక్స్ అయితే దాని మీద చర్చలు జరుపుతున్నారు. అండ్ అట్లనే బాహుబలి 2 అంటే ఇక్కడ సౌత్ నుంచి వెళ్ళిన సినిమా, నార్త్లో ఆడిన సినిమా అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే మనకి బాహుబలి 2 ఉంది. ఆ బాహుబలి రికార్డ్స్ని కూడా మరి అల్లు అర్జున్ పుష్ప 2 బ్రేక్ చేస్తుందా అనే అంశం కూడా మనకి చర్చకైతే వచ్చింది. సో మొత్తానికైతే రాజమౌళి గారి సినిమా అయితేనే ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీ, ఆయననే మన ఇప్పటివరకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారని అయితే ఉంది. కానీ పుష్ప 2 అనేది సుకుమార్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా. మనం గతంలో చూసుకున్నట్టయితే ఆర్య 2 చూసాము, అండ్ ఇప్పుడు ఇది 4th ఫిలిం వాళ్ళిద్దరి కాంబినేషన్లో రావడం. అండ్ ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. లెక్కల మాస్టర్ అయితే చాలా లెక్కలన్నీ కరెక్ట్గా వేసి ఈ సినిమాని తీశారని కూడా ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది. సో మన సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఇది 2000 కోట్ల రూపాయలని వసూలు చేసే సినిమా అనే చెప్తున్నారు. అండ్ ఇంకా ఈ సినిమా గురించి మనం ఫస్ట్ నుంచి చూస్తుంటే ఆగస్ట్లో రిలీజ్ అయ్యే సినిమా కాస్త డిసెంబర్కి రావడం జరిగింది. ఆ మధ్యలో చాలా వరకు ఇష్యూస్ మనం చూసాము, ఏమేమి జరిగాయి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు చూస్తున్నట్టయితే అప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వడం, అండ్ ఇంకా దీని గురించి మధ్యలో కొన్ని పొలిటికల్ ఇష్యూస్ రావడం ఈ సినిమా గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా షూటింగ్ అసలు అవుతూనే ఉంది, కంటిన్యూస్గా అవుతూనే ఉంది. ఈ మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ చేయడం చెప్పేసి, అండ్ ఏదైతే స్పెషల్ సాంగ్ ఉందో దాని గురించి కూడా ఇంతవరకు ఒక హీరోయిన్ దొరకలేదు అని చాలామంది శ్రద్ధ కపూర్ అనుకున్నారు, సమంత అనుకున్నారు. ఆ తర్వాత ఫైనల్గా అయితే శ్రీలీల గారితో ఈ పాటనైతే కంప్లీట్ చేయడం జరిగింది. నవంబర్ 2nd వీక్ వరకు కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది అని చెప్పేసి మనకి తెలిసిందే. సుకుమార్ గారు అయితే కనీసం ఏదైతే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎక్కడైతే ఇక్కడ మనం చూసాం, పాట్నాలో చూసాం, చెన్నైలో చూసాం, ఇంతవరకు అయితే అక్కడ అతను అటెండ్ అవ్వడం జరగట్లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా అటెండ్ అవ్వకుండా ఇంకా పుష్ప 2 మీదనే సుకుమార్ గారు అయితే వర్క్ చేస్తున్నారు. అదే సుకుమార్ గారు డెడికేషన్ అంటే తన మూవీ ఎలా ఉండాలి ఏంటి, ఇప్పటివరకు అయితే ఒక బెంచ్ మార్క్ అని అయితే సుకుమార్ గారు సెట్ చేశారు. ఆ బెంచ్ మార్క్ మరి రీచ్ అవుతుందా లేదా. అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఇది ఎప్పుడైతే ఇప్పుడు ఈ రేట్ల పెంపు ఏదైతే ఉందో ఫస్ట్ వీక్లో కనుక నిజంగానే ఆ కలెక్షన్స్ ఒకవేళ అనుకున్నట్టు ఫస్ట్ వీక్లోనే రీచ్ అయితే మాత్రం ఇంకా పుష్ప 2 తగ్గేదేలే అన్నట్టుగా సినిమా అయితే ముందుకెళ్తుంది. సో చూడాలి మరి డిసెంబర్ 5th ఏదైతే అంటే మనకి డిసెంబర్ 4th బెనిఫిట్ షో చూస్తే ఫ్యాన్స్ అంతా చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది సినిమా ఎలా ఉంది ఏంటి. మరి పుష్ప సినిమా ఏదైతే రేంజ్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిందో దాన్ని మించి వెళ్తుందా లేదా మరి ఏంటి అనేది అయితే డిసెంబర్ 4వ తారీఖున అయితే మనకి 9:30 తర్వాత అయితే తెలిసే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి సినిమా ఎక్కడి వరకు వెళ్తుందో, ఎలాంటి కలెక్షన్స్ని తీసుకొస్తుందో, ఎలాంటి కలెక్షన్స్